హాయ్ ఫ్రెండ్స్. లాభమా నష్టమా అనేటటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొచ్చానండి. కోడి చెట్టెక్కింది, కోడిగుడ్డు గట్టెక్కింది, ఆంధ్ర తెలంగాణలో పౌల్ట్రీ రంగం మాత్రం లాస్లోనే ఉంది అనే కథనాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కొందామంటే కోడి ఇంటికి రానంటోంది, ధర 200 పైమాటే. పోనీ గుడ్డు తిందామంటే ట్రే రూ. 150 పలుకుతోంది. మరి నష్టాలు ఎక్కడున్నాయి? ఇదే అయోమయం జగన్నాథం. రైతులను అడిగితే ఫీడ్ ధర పెరిగింది, గిట్టుబాటు కావట్లేదంటారు. వారు చెప్పే ధర 4 నుంచి 4.5 రూపాయల మధ్యలో ఉంటుంది. మరి మనం కొనే ధర 5 నుంచి 6 రూపాయలు పైమాటే. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈ విషయంలో ఒరగబెట్టేదేం పెద్ద లేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పెరుగుదల కారణంగానే నష్టాలను చవిచూస్తున్నామని చెబుతారు వ్యాపారులు. ఒక ట్రిప్లో భారీ సంఖ్యలో రవాణా చేయబడతాయి గుడ్లు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ పాత్ర పెద్దగా గుడ్డు ధర నియంత్రణలో లేదనే చెప్పాలి. ఎక్స్పోర్ట్ కావట్లేదు కాబట్టి రేటు తగ్గించలేమని వ్యాపారులు కొనుగోలుదారులను నడివిరుస్తారు. అలాగే తక్కువ ధరలో గుడ్లను కొనుగోలు చేసి రైతులను నష్టాల బాట పట్టిస్తారు ఈ వ్యాపారులు. ప్రభుత్వం గుడ్డు ధరను నియంత్రిస్తోంది, కానీ ఫామ్ కోళ్ల సంఖ్యను నియంత్రించడం లేదు. అలాగే జనాభాకు సరిపడా డిమాండ్ను అదుపు చేయడంలో విఫలమవుతోంది. ఇదే సామాన్యుల పాలిట గుదిబండగా మారుతోంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు కూరగాయల మార్కెట్లో వలె రోడ్లపై పొలాల్లో గుడ్లను ఎందుకు పారబోయడం లేదు? ఇది ఎప్పుడైనా చూసామా మనం? అదీ లేదు. అంటే వార్తా కథనాల్లో నిజం లేదు అనేది నేతి బీరకాయలో నెయ్యి లేదు అనే అంత నిజమన్నమాట. టెక్నాలజీ పేరుతో మ్యాన్ పవర్ ఖర్చులు తగ్గించుకుంటున్నారు రైతులు. అలాగే తక్కువ స్పేస్లో ఎక్కువ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఫీడింగ్ యూనిట్లను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆఖరికి కోడి పెంటతో కూడా రైతులు లాభాలను ఆర్జించి వ్యాపారం మొదలుపెట్టేశారు. ఎరువుగా కొందాం లేదా ఫీడ్గా వాడుకుందామని కోడి ఎరువు కోసం మనం ప్రయత్నిస్తే దొరికే పరిస్థితి లేదు. మరి నష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రశ్నార్థకం. టీవీలలో పౌల్ట్రీలు పెట్టండి, బోలెడ్ లోన్స్ ఇస్తాం అంటూ వ్యవసాయదారుల ప్రోగ్రాంలో ప్రసారం చేస్తుంటారు. సాలినా బోలెడు లాభాలని చెప్తారు. మరి వాస్తవాలను ఎందుకు విశదీకరించరు? అధిక లాభాపేక్షతో హార్మోన్ కెమికల్స్ను ఇవ్వడం, క్వాలిటీ కంట్రోల్ టెస్టుల్లో ఫెయిల్ అవ్వడం వల్లనే ఎక్స్పోర్ట్ కుంటుబడుతోంది అనేది అసలు నిజం. అలాగే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా రైతులు ఒకరిని చూసి మరొకరు హార్మోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అదే కొంప ముంచింది. హార్మోన్లు ఫ్రీగా ఏం రావు కదా. అలాగే జీవితకాలం కూడా పనిచేయవు. బరువు తగ్గకుండా ఎక్కువ కాలం హార్మోన్ల ప్రభావంతో కోడిని పోషించడం కష్టతరం అయిపోతుంది. హార్మోన్ రసాయనాలను వాడకం ప్రారంభించక మునుపు పౌల్ట్రీ మంచి లాభాల్లోనే ఉంది. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లుగా హార్మోన్స్ ఎప్పుడైతే వచ్చాయో హార్మోన్ల ప్రభావం వల్ల కోళ్ళు పరిమితికి మించి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాయి. దానితో ఖర్చు పెరిగింది. అదే నష్టాలలో ప్రధాన భూమిక పోషించింది. అలాగే యాంత్రీకరణ పేరుతో స్వీయ పర్యవేక్షణ మరిచారు రైతులు. ఈ సమస్య వల్లనే పౌల్ట్రీ రోగాల రూపంలో పెను ప్రమాదాలను ఎదుర్కొంది. రోగాలను ఎదుర్కోవాలి అంటే ముందుగా గుర్తించడం సమస్యల నిర్మూలనకు పరమౌషధం. ఈ అవగాహన లోపం, అలాగే పనివారిపైన అధికంగా ఆధారపడడం నష్టాలకు మూల కారణమయ్యాయి. హేచరీల పేరుతో కోడిపిల్లలకు రసాయనాలతో కూడినటువంటి దానాన్ని అందిస్తున్నారు. అందువలన కోళ్ళు రసాయనాలు లేకుండా దానా తిన్నప్పుడు గుడ్లు ఉత్పత్తి చేయలేక వెనకబడుతున్నాయి. ఈ దానా ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలు ధరలను, లాభాలను నియంత్రిస్తూ రసాయనాల యొక్క వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అదే సమస్యలకు మూల కారణం. ప్రభుత్వాలు మేలుకునేదెప్పుడు, సన్న చిన్న పౌల్ట్రీ రైతులు లాభపడేదెప్పుడో తెలియాల్సి ఉంది. నాటుకోళ్లను ఇళ్లలో సరదాగా పెంచేవారు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరిగ్గా శ్రద్ధ తీసుకుంటే నాటుకోళ్లలాగానే పౌల్ట్రీ గణనీయమైనటువంటి లాభాలను అలాగే వృద్ధిని సాధిస్తుంది. ఇప్పుడు మీరే తెలియజేయండి, పౌల్ట్రీ లాభమా నష్టమా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో. థ్యాంక్ యూ.